హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? పక్కన కనిపిస్తున్న వ్యక్తి మన సబ్స్క్రైబర్ బంగారు నాయుడు గారు బెజ్జపురం నుంచి వచ్చారండి. ఆయన విశాఖపట్నంలో ఒక యూట్యూబర్ దగ్గర ఒక యాంపై చేయించారు. బట్ అది హమ్మింగ్ ఇష్యూ ఉంది. సో హమ్మింగ్ వస్తుందని చెప్పేసి మన దగ్గర తీసుకొచ్చారు. అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ తీసేసి మనము రెగ్యులర్గా ఎలా చేస్తామో దానికి తగ్గట్టు మనమైతే డిజైన్ అయితే చేయడం జరిగింది. మనం చేసే యాంప్లిఫైర్లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ రిమోట్ కిట్ వచ్చినప్పటికీ సార్ ఏమన్నారంటే మాకు కొంచెం బ్రాండెడ్ రిమోట్ కిట్, మంచి రిమోట్ కిట్ వాడండి, అందులో జెమ్టెక్ రిమోట్ కిట్ వాడారు, నాకు అది నచ్చలేదు అంటారు ఆయన. సో ఆయన కోసం మనం బ్రాండెడ్ అనగానే ఇప్పుడు జీటెక్ ఈ కలర్ డిఎస్పీ రిమోట్ కిట్ ఉంది చూడండి, ఆ రిమోట్ కిట్ అయితే ఇంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. దీనికి హెచ్డిఎంఐ ఇన్పుట్లు 3 ఉంటాయి, ఏఆర్సీ అవుట్ ఒకటి ఉంటుంది. అంటే 3 హెచ్డిఎంఐ ఇన్పుట్లు అంటే అక్కడ అమెజాన్ ఫైర్ స్టిక్ లేదా ఎంఐ ఫైర్ స్టిక్ ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా దాంట్లోని ఆయన సార్ ఏది వాడుతున్నారండి మీరు ఏపీ ఫైబర్ వాడుతున్నారు. ఏపీ ఫైబర్ కనెక్షన్ కూడా దీనికి ఇచ్చుకోవచ్చు. ఏదైనా 4K బాక్స్ ఉంటే 4K బాక్స్ కనెక్షన్ ఇచ్చేసుకుని ఇంకా ఇందులో అవుట్పుట్ ఒకటి ఉంటుంది, ఏఆర్సీ అవుట్పుట్ డైరెక్ట్గా మీ దగ్గర టీవీ ఉంటే టీవీకి ఇవ్వచ్చు, లేదంటే ప్రొజెక్టర్ ఉంటే ప్రొజెక్టర్కి ఇవ్వచ్చు. ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రొజెక్టర్ వాడిన వాళ్ళకి ఈ వీడియో అనేది చక్కగా పనిచేస్తుందండి. ఎందుకు పనిచేస్తుంది? ప్రొజెక్టర్ నుండి డిజిటల్ ఆడియో అవుట్ ఉండదు. ఇప్పుడు ప్రొజెక్టర్ కనెక్ట్ చేయాలంటే 4K బాక్స్ కనెక్ట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఎంఐ కంపెనీ 4K బాక్స్లో మార్కెట్లో ఆపేశారు. కొత్త జనరేషన్ వస్తుంది అంటున్నారు, వస్తుందో రాదో తెలియదు. ఎవరెవరు అప్డేట్ కొట్టారో వాళ్ళందరూ 4K బాక్స్లో అయిపోయిందండి. ఎవరైతే ప్రొజెక్టర్లు వాడుతున్నారో, ఎవరైతే 4K బాక్స్లో అప్డేట్ చేసి ఎంఐ కంపెనీ 4K బాక్స్లో అప్డేట్ చేసి పనికి రాకుండా పోయిందో వాళ్ళు అమెజాన్ ఫైర్ స్టిక్కు దీనికి కనెక్ట్ చేసుకుని దీని నుంచి డాల్బీ అవుట్ అనేది పెట్టుకోవచ్చండి. ఈ వీడియోలో నేను చూపిస్తాను ఏ విధంగా 4K బాక్స్ కనెక్ట్ చేయాలి, ఎలా మనం 4K బాక్స్ అంటే ఫైర్ స్టిక్ కనెక్ట్ చేయాలి, ఆడియో అవుట్ ఏ విధంగా వస్తుంది అనేది ప్రాపర్గా వీడియోలో నేను చూపిస్తాను. చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా ఇంటర్నల్ మనం ఏ విధంగా వైరింగ్ చేస్తాము, కాంపోనెంట్లు ఏవి యూజ్ చేస్తాము అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇక ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే మనం చేసే సెట్లో హమ్మింగ్ ఇష్యూ అనేది ఏది ఉండదండి. మ్యాక్సిమం చాలా సెట్లు ఇచ్చాను, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూలు ఏమీ లేవు. ఎందుకంటే ప్రాపర్ వైరింగ్ నేను చేస్తాను కాబట్టి. బంగారు నాయుడు గారు కూడా చెప్పారు, సార్ నాకు యాక్చువల్లీ యాంపు చాలా ప్రైస్ పెట్టి నేను చేయించేసానండి, కానీ ఆ చిన్న గియ్యన్ సౌండ్ వస్తుంది, బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి, నాకు నచ్చలేదు అన్నారు. సో అందుకే ఆయన పక్కన పెట్టి వీడియో అయితే చేయడం జరిగింది. అయ్యో బంగారు నాయుడు గారు, ఇప్పుడు నేను ప్లేట్ ఆన్లో ఉంది, సెట్ ఆన్లో ఉంది, ఏమైనా హమ్మింగ్ ఉందా? ఎటువంటి హమ్మింగ్ ఏమీ లేదు, చక్కగా అయితే పనిచేస్తుంది. యాంప్కి నేను ఏం చేశానంటే ఫైర్ స్టిక్ కనెక్ట్ చేశాను, 4K బాక్స్ కనెక్ట్ చేశాను, ఏఆర్సీ అవుట్ నుంచి డైరెక్ట్గా టీవీ కనెక్ట్ చేశాను. ఫైర్ స్టిక్ నుండి ఏ విధంగా వస్తుంది, 4K బాక్స్ నుండి ఆడియో ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మీకు చూపిస్తానండి. సో చూడండి ఏ విధంగా ఉన్నదని నాకు కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చితే ఇటువంటి యాంప్ కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. లేదా టోటల్ సెట్ కావాలంటే ఎంత అవుతుంది ఏమనేది తెలియజేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా యాంప్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. సో మన బంగారు నాయుడు గారు ఏం చెప్పారంటే నాకు గ్రే కలర్ ప్యానల్, అది కూడా డిఎస్పీ ఒరిజినల్ ప్యానల్ వేయండి అన్నారు. ఆయన కోసం ప్యానల్ అయితే తెప్పించాను. ఇది అదనంగా ఇంకో ప్యానల్ కూడా ఉందండి. ఈ విధంగా లుక్ ఉంటుంది, గ్రే కలర్. చూసారు కదండి, లుక్ అయితే చాలా బాగుంది. ఆయన మళ్ళీ ఏం చెప్పారంటే మాకు సిల్వర్ కలర్ బూట్లు వేయండి అన్నారు. ఆయన కోసం సిల్వర్ కలర్ బూట్లు కూడా ఇన్స్టాల్ అయితే చేయడం జరిగిందండి, వేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ ఉంది. ఇక్కడ హెచ్డిఎంఐ 1 అయితే సెలెక్ట్ చేశాను. యాంప్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ యాంప్లిఫైయర్లో క్యాబినెట్ యొక్క 6 ఛానల్ బోర్డు తప్ప ఇంకేది మనం యూజ్ అయితే చేయలేదండి, మిగతావంతా కొత్త వేయడం జరిగింది. ముందుగా బోర్డు విషయంకి వద్దామండి. బోర్డు వచ్చినప్పటికి ఇది 5.1 ఛానల్ 14 మాస్ఫెట్ బోర్డు అండి. ఈ 4 మాస్ఫెట్ అనేది సబ్ ఓవర్కి వస్తుంది. దీని నుంచి 200 వాట్ వస్తుంది. మిగతా 10 మాస్ఫెట్ ఉందంటే ఒక్కొక్కటి 100 వాట్ లెక్క 500 వాట్ వస్తుందండి. మొత్తం ఇది బయటకు వచ్చినప్పటికి 700 వాట్ అవుట్పుట్తో ఈ బోర్డు అయితే పనిచేస్తుందండి. ఇక ట్రాన్స్ఫార్మర్కి వద్దామండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా బయటికి కాపర్ వైర్స్ అయితే వస్తాయండి. సో హెచ్డి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాము. పవర్ సప్లై ఈ విధంగా ఉంది. సాన్వా కంపెనీ కెపాసిటర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇక రిమోట్ కిట్కి వద్దామండి. రిమోట్ కిట్ వచ్చినప్పటికీ మీకు చూస్తున్నారు కదా, బిఫోర్ దీని మీద మనం చాలా సెట్లు అయితే చేసాము. జీటెక్ కంపెనీ రిమోట్ కిట్ అండి ఇది జీటెక్ కలర్ డిఎస్పీ అని చాలా మంది అంటారు. సో ఇది కలర్ డిఎస్పీ రిమోట్ కిట్. ఇది హెచ్డిఎంఐ ఇన్పుట్లు 3 అంటే అవుట్పుట్ మనకు ఒకటి ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, హెచ్డిఎంఐ మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక హెచ్డిఎంఐ 1కి 4K బాక్స్ కనెక్ట్ చేశాను. హెచ్డిఎంఐ 2కి అమెజాన్ ఫైర్ స్టిక్ అయితే కనెక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఫైర్ స్టిక్ కనిపిస్తుంది కదా, ఫైర్ స్టిక్ కనెక్ట్ చేశాను. ఇక లాస్ట్ వన్ ఇది హెచ్డిఎంఐ ఏఆర్సీ అవుట్ అండి, ఇది డైరెక్ట్గా టీవీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం హెచ్డిఎంఐ 1 నుంచి 4K బాక్స్ ఏ విధంగా ప్లే అవుతుంది, అదేవిధంగా ఫైర్ స్టిక్ నుంచి ఏ విధంగా ప్లే అవుతుంది అనేది అయితే మీకు ఇక్కడ నేను చూపిస్తాను.
ఈ బోర్డుకి దీనికి ఆప్టికల్ ఇన్పుట్ కూడా ఉందండి. అంటే మీ టీవీ నుంచి ఆప్టికల్ తీసుకొచ్చి ఆప్టికల్ ఇన్పుట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ఫైర్ స్టిక్ లేదా 4K బాక్స్ లేదంటే మీ యొక్క కేబుల్ కనెక్షన్ దీనికి కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా టీవీ నుంచి ARC అవుట్ తీసుకొచ్చి ఇక్కడ HDMI 1 ఇన్కి కానీ 2కి కానీ 3కి కానీ ఇచ్చుకున్న డైరెక్ట్గా ఆడియో ఇన్పుట్ అనేది దీనికి కనెక్ట్ అయిపోతుంది. ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్. ఇక్కడ థర్మల్ సెన్సార్ అనేది ఈ బోర్డుకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ సెన్సార్ ఇక్కడ బిగించాను, థర్మల్ సెన్సార్. అండ్ ఇది రెగ్యులర్గా వాడే సప్రీ యాంప్ బోర్డు అండి ఇది. సో ఈ విధంగా మనమైతే వైరింగ్ అయితే ప్రాపర్గా చేశాను అనుకుంటున్నాను. ఇది ఒక రీమోడలింగ్ యాంప్లిఫైర్ ఇది. సో రీమోడలింగ్ అంటే రీమోడలింగ్ అనక్కర్లేదు, ఎందుకంటే కేవలము బోర్డు అండ్ క్యాబినెట్ ఈ రెండు తప్ప ఈవెన్ ఫ్రంట్ ప్యానల్తో సహా అన్నీ మనం మార్చేసామని చెప్పొచ్చు. సో చూసారు కదా, ప్రొజెక్టర్స్ వాడిన వాళ్ళకి ఈ యాంప్లిఫైర్ అనేది చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అండ్ సౌండ్ టెస్టింగ్ చేద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఆడియో టెస్ట్ అనేది చేద్దామండి. HDMI 2లో అమెజాన్ ఫైర్ స్టిక్ కనెక్ట్ చేశానని చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే అమెజాన్ ఫైర్ స్టిక్ ఆన్లో ఉంది. నెట్ అయితే కనెక్ట్ చేసాం, మనకి హాట్స్టార్ అయితే ఆన్ చేశానండి ఫైర్ స్టిక్ నుంచి. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకు. చూసారు కదా, డిజ్నీ హాట్స్టార్ ఆన్లో ఉంది అమెజాన్ ఫైర్ స్టిక్లోని. ఒకసారి ప్లే చేద్దాము. ప్లే చేసి ఏదైనా ఒక మూవీ ప్లే చేద్దామండి. సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మీకు ఇక్కడ కంటెంట్ కూడా డాల్బీ కంటెంట్ అనేది ఏంటి 5.1 2.1 అని చెప్పేసి మనకి డిస్ప్లేలో కనబడుతుంది. అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఒక మూవీ ప్లే చేద్దామండి. ఇక్కడ AC3 అని కనిపిస్తుంది చూడండి. AC3 అంటే ఇది 5.1 ఛానల్ అండి ఇది. సో అమెజాన్ ఫైర్ స్టిక్ నుంచి నేరుగా ఇది కనెక్ట్ అయిపోయింది. మరొకసారి మీకు చూపిస్తున్నాను నేను. సో ఫైర్ స్టిక్ కనెక్ట్ చేశాను. అదేవిధంగా మన రెగ్యులర్గా 4K బాక్స్ కనెక్ట్ చేయడం జరిగిందండి. ఒకసారి HDMI 1 ఆన్ చేద్దాము. HDMI 1లోని మనం 4K బాక్స్ కనెక్ట్ చేసాము. ఒకసారి అది కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. HDMI 1 అనేది వాల్యూమ్ పెంచినప్పుడు దానికి ఇండివిజువల్ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకో మనం పెంచుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ ప్లస్ కొట్టిన తర్వాత ఈ డౌన్ బటన్ నొక్కామనుకోండి, ఎగ్జాంపుల్ వాల్యూమ్ ప్లస్ కొట్టి డౌన్ నొక్కుతుంటే FL సెలెక్ట్ అయింది, తర్వాత FR సెలెక్ట్ అవుతుంది, తర్వాత సెంటర్. ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకొని మనం దానికి వాల్యూమ్ ఆపరేట్ అయితే మనం చేసుకోవచ్చండి. సో ఇది పక్కన పెట్టేసి ఒకసారి HDMI 1 సెలెక్ట్ చేస్తాను చూడండి. ఒకసారి HDMI 1 సెలెక్ట్ చేస్తే మనకి ఆల్రెడీ 4K బాక్స్ ఆన్లో ఉంది కాబట్టి ఆప్టికల్ మీద ఏ విధంగా వస్తుంది ఏంటంటే కూడా చూద్దామండి. ఎందుకంటే అందరూ HDMI ఇన్పుట్ సోర్స్ ఉండొచ్చు లేకపోవచ్చు. ఇప్పుడు ఆప్టికల్ ఏ విధంగా పెట్టారంటే టీవీ నుంచి కానీ ఆప్టికల్ తీసుకోవచ్చు, లేదంటే మీ 4K బాక్స్ ఆప్టికల్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా 4K బాక్స్ డైరెక్ట్ మనకి HDMI కేబుల్ అనేది టీవీకి కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 4K బాక్స్ అవ్వచ్చు, మీ సెటప్ బాక్స్ అవ్వచ్చు. దీని నుంచి ఆప్టికల్ కేబుల్ తీసుకొచ్చేసి మనం దీనికి ఇన్సర్ట్ చేస్తాం ఆప్టికల్ కేబుల్ అనేది. సో ఇక్కడ మనం సెలెక్షన్ అనేది రిమోట్ కిట్ లో ఆప్టికల్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆప్టికల్ ఇక్కడ ఉంది చూడండి, ఆప్టికల్. సో ఇది ఆప్టికల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అయ్యింది. సెలెక్ట్ అయిన తర్వాత ఒకసారి మనం ప్లే చేద్దామండి ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. జస్ట్ ప్లే చేసినప్పుడు ఇక్కడ AC3 అని వస్తుంది చూసారా, పాస్ చేసినప్పుడు PCM వస్తుంది, అంటే ప్రొలాజిక్ వస్తుంది. ఇది ప్లే చేసినప్పుడు ఇక్కడ AC3 అని వస్తుంది. AC3 అంటే డాల్బీ ఇక్కడ రీడ్ అవుతుంది, డాల్బీ ఆర్ DTS ఏదైనా AC3 అని కనిపిస్తుంది కాబట్టి చక్కగా రీడ్ అవుతుంది. మరొకసారి నేను ప్లే చేస్తున్నాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ARC ఈ విధంగా పనిచేస్తుంది, HDMI సోర్సెస్ ఈ విధంగా పనిచేస్తుంది, ఆప్టికల్ ఈ విధంగా పనిచేస్తుంది, యాంప్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్, ఇటువంటి యాంప్ మీకు కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి. ఎంత అవుతుంది ఏంటి అనేది నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.